హలో అండ్ వెల్కమ్ టు క్రియేటివ్ క్యాట్ స్టోరీస్. ఈరోజు మనం జర్మనీలో ఒక బ్యూటిఫుల్ లేక్ చూద్దాము. యాక్చువల్గా ఈ లేక్ ఐస్ ఏజ్లో ఫామ్ అయింది, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో చివరి దాకా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. యాక్చువల్లీ జర్మనీలో చాలా సీనిక్ అండ్ బ్యూటిఫుల్ లేక్స్ ఉన్నాయి. పర్టికులర్లీ బవేరియా స్టేట్లో అరౌండ్ మ్యూనిక్ అండ్ జర్మన్ ఆస్ట్రియన్ బోర్డర్ రీజన్లో అయితే ఆల్ప్స్ బ్యాక్డ్రాప్తో, క్రిస్టల్ క్లియర్ వాటర్స్తో అండ్ ఆల్సో ఎమరాల్డ్ బ్లూ కలర్స్తో చాలా అమేజింగ్గా ఉంటాయి. ఈరోజు మనం వెళ్ళే లేక్ పేరు టేగర్న్సే. ఇది మ్యూనిక్కి చాలా దగ్గర, అరౌండ్ 1 hour బై కార్. ఆల్సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. మీకు ఐ థింక్ ఎవ్రీ అవర్ ట్రైన్ ఉంటుంది అండ్ ట్రైన్లో కూడా అరౌండ్ 1 hour పడుతుంది. సో ఇట్స్ అన్ ఈజీ అండ్ అమేజింగ్ డే ట్రిప్ ఫ్రమ్ మ్యూనిక్. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము అండ్ దగ్గరికి వచ్చే కొద్ది వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో బాగా ఆకలి వేస్తుంది అండ్ మనకి ఇక్కడ వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా తక్కువ కాబట్టి యమీ బీట్రూట్ కట్లెట్ అండ్ క్యారెట్ ఓట్స్తో హెల్తీగా చేసిన కేక్, బోత్ ఆర్ హోమ్ మేడ్. ఈ వ్యూ చూస్తూ తింటే ఇంకా బాగున్నాయి. ఈ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ ద రెసిపీ సూన్. సో వాటర్ చూడండి అసలు ఎంత క్లియర్గా ఉందో కదా. ఇక్కడ ఈ లేక్ చుట్టూ కూడా యాక్చువల్ చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. ఈ బోట్ వస్తుంది కదా, మీరు అందులోనే సీనిక్ రైడ్స్ మొత్తం రౌండ్ ట్రిప్ వెళ్ళొచ్చు. లేకపోతే ఆపోజిట్ విలేజెస్కి 1 way టికెట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో ఇలాంటి పెడల్ బోట్స్ కూడా రెంట్కి తీసుకొని మనమే బోటింగ్కి వెళ్ళొచ్చు. అండ్ మొత్తం అరౌండ్ దిస్ లేక్ చాలా స్విమ్మింగ్ స్పాట్స్, బీచెస్ లాగా కూడా ఉన్నాయి. అండ్ ఇంకా చాలా హైకింగ్ పాత్స్ ఉన్నాయి, వాకింగ్ రూట్స్ ఉన్నాయి. సో మీరు హ్యాపీగా ఒక డే అంతా ఇక్కడే స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. లైక్ పిక్నిక్ లా కూడా రావచ్చు అండ్ కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం ఉన్న టౌన్ పేరు కూడా టేగర్న్సే. సో ఈ లేక్ చుట్టూ ఉన్న విలేజెస్ అండ్ టౌన్స్లో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రిసార్ట్ టౌన్ అనమాట. ఇది టేగర్న్సే క్యాసిల్ అండ్ మధ్యలో ఏమో చర్చ్. ఇట్స్ యాక్చువల్లీ ఒక ఫార్మర్ మానెస్టరీ, 8th century బిల్డ్ చేశారు. అసలు ఈ చర్చ్ ఇంటీరియర్ అయితే చాలా గ్రాండ్గా ఉంది.
ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఏదైనా హోటలా లేదంటే ఎవరిదైనా విల్లానో తెలియదు, కానీ అక్కడ నుంచి అయితే రోజు హ్యాపీగా ఈ లేక్ వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు సన్ హైడ్ అండ్ సీక్ ప్లే చేస్తున్నట్టుంది. కాసేపు సన్నీగా ఉంటుంది, అంతలోనే బాగా మబ్బులు గాలి వచ్చేస్తున్నాయి. యాక్చువల్ లైట్గా చినుకులు పట్టడం కూడా స్టార్ట్ అయింది, బట్ మళ్ళీ కాసేపట్లోనే సన్నీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న హైక్ చేద్దాం, అరౌండ్ 3 kilometers. ఈ లేక్ సైడ్ వాక్ చేస్తూ ఇంకొక చిన్న టౌన్కి వెళ్దాము. అండ్ ఆన్ ద వే అయితే చాలా అమేజింగ్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో లెట్స్ గో. సో ఈ లేక్ యాక్చువల్గా డ్యూరింగ్ వేరియస్ ఐస్ ఏజెస్ గ్లేషియర్స్ ఎక్స్పాన్షన్స్ అండ్ కాంట్రాక్షన్స్ వల్ల ఫామ్ అయిన లేక్. వాటర్ కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో కదా. సో ఇక్కడ బీచ్ లాగా కూడా ఉంది, అండ్ యూ కెన్ ఆల్సో గో ఫర్ స్విమ్మింగ్ హియర్. ఈ వాకింగ్ పాత్ అసలు చాలా బాగుంది, జస్ట్ లైక్ ఎ పెయింటింగ్. ఇది ఒక మంచి ఫోటో స్పాట్. బెంచ్ పైన కూర్చొని పిక్చర్ తీసుకుంటే అసలు పర్ఫెక్ట్ పోస్ట్ కార్డ్ పిక్చర్ కదా. ఆపోజిట్ సైడ్లో ఒక విలేజ్ కనిపిస్తుంది కదా, ఎల్లో చర్చ్ అది. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఈరోజు అసలు వెదర్ అయితే చాలా క్రేజీగా ఉంది. కాసేపు విండి, కాసేపు వర్షం, మధ్యలోనే సన్నీగా అయిపోతుంది. So another beautiful viewpoint and photo spot. ఇక్కడ ఒక చిన్న హిల్ లాగా ఉంది. సో దానిపై నుంచి వ్యూస్ అయితే అసలు చాలా బాగున్నాయి.
రూట్ మొత్తం ఇలాంటి బ్యూటిఫుల్ హౌసెస్ అండ్ చుట్టూ గ్రీనరీ అండ్ లేక్ వ్యూస్తో అసలు చాలా బాగుంది. సో ఈ లేక్ షోర్లోనే ఉన్న ఇంకొక బ్యూటిఫుల్ టౌన్కి వచ్చేసాము. సో ఇప్పుడు మనం ఈ టౌన్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో లెట్స్ గో. సో ఆపోజిట్ సైడ్లో ఉన్నది టేగన్సే టౌన్. సో మనం అక్కడి నుంచే వచ్చాము ఇప్పుడు. ఇక్కడ ఒక ఓపెన్ స్విమ్మింగ్ పూల్ అండ్ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. కిడ్స్ అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇటువైపు నుంచి వాటర్ కలర్ నోటీస్ చేశారా? భలే డిఫరెంట్గా ఉంది కదా. అండ్ ఆ రిఫ్లెక్షన్స్తో ఆ మౌంటైన్ బ్యాక్ డ్రాప్తో ఎంత బాగుంది అసలు. ఇక్కడ ఒక చిన్న పార్క్ లాగా కూడా ఉంది విత్ సో మెనీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న ఫౌంటైన్స్తో చాలా బాగుంది. టేగన్సేలో యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్ మ్యూజియంస్ కూడా ఉన్నాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.
ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.